ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగము చెరగా పోయినటువంటి ఆ యొక్క స్థితి నుంచి దేవుడు తిరిగి వారిని సమకూరుస్తానని ఇశ్రాయేలు జనాంగం అంతటిని గురించి దేవుడిస్తున్న వాగ్దానం. మరి యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు తిరిగి సమకూర్చి వారికి మేలును, క్షేమమును, ఆరోగ్యమును కలుగజేస్తానని వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదనని ప్రభు సెలవిస్తున్నాడు. నిజమే, ఆధ్యాత్మికంగా మనము కూడా మరి శత్రువు యొక్క బారిలో, చెరలో ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు క్షేమమును కలుగజేసే విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారికి మేలును కలుగజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు హిజ్కియాను ఆయన ప్రార్థనను విని పశ్చాత్తాప హృదయంతో గోడ తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విని దేవుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను తనకు పొడిగిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ యొక్క ప్రార్థనను దేవుడు వినడానికి సిద్ధంగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆయన ఆలకించి ఉన్నాడు. కనుక మరలా 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు హిజ్కియాకు పొడిగిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల ఎడల మేలును జరిగించేవాడుగా ఉంటున్నాడు. అలాగున దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మన యొక్క స్థితిని ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదనేది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. అలాగున ప్రభు మన జీవితాల్లో సహాయం చేసి స్వస్థపరచును గాక.